ఇంకా విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎంత వరకు అంటే ఇది లోపల ఒక చిన్న ప్లాంట్ కూడా కనిపించింది, గాంజా ప్లాంట్ కూడా కనిపించింది. అంటే ఈ రోజు మేము చెప్తుంది ఏంటంటే మా డిపార్ట్మెంట్ ఎంత క్లియర్గా వర్క్ చేస్తుంది ఈరోజు అంటే ఎక్కడా కూడా ఒక ఇంచును కూడా వదలకుండా చాలా క్లియర్ కట్గా వారి సర్వేలెన్సెస్లో పెట్టుకొని అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ రాకుండా ఈరోజు అంత పగడ్బందీగా చేస్తున్నాం. పగడ్బందీగా చేస్తున్న సందర్భంలో కొంతమందికి ఇది ఇబ్బంది రావచ్చు, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు, కొంతమందిని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. దీన్ని పెద్ద భూతద్దంలో చూసి మళ్ళీ మా మీదకి తిరిగి అదేదో అంటారు కదా బురద జల్లే పరిస్థితి మాత్రం రాకూడదని ముందుగా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మేము చాలా క్లియర్గా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామండి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఆ ఎంప్లాయీస్ అయినా కూడా నేను ఇప్పుడే ఎంప్లాయీస్ అందరికీ కూడా చెప్పి వచ్చాం. ఈరోజు లాస్ట్ మించుమించు మీరు నమ్ముతారా, ప్రిజెన్స్లో కానీ పోలీస్ స్టేషన్స్లో కానీ 5 సంవత్సరాల పైన ఈ రోజు వరకు కూడా కొంతమంది ఎంప్లాయీస్ పాతుకుపోయి ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటారు, లోపల వాళ్ళు ఖైదీలతో కొంత రిలేషన్ పెట్టుకుంటారు. అంటే నేను అందరినీ చెప్పట్లేదండి, కొంతమంది వ్యవహారం జరుగుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే దగ్గర కూర్చుంటాం కాబట్టి ఏదో మాట కలుస్తుంది, కానీ అది యాక్షన్లోకి రాకూడదు బయటకు వచ్చిన తర్వాత. సో కొన్ని సందర్భాల్లో మేము కూడా ట్రాన్స్ఫర్స్ చేయడానికి కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది కూడా మీ అందరికీ కూడా తెలుసు. మేమందరికీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, పబ్లిక్కి కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు నేను ఎక్కడైతే సెల్ ఫోన్ దొరికిందో అది కూడా చూసి వచ్చాను. ఎక్కడైతే వీళ్ళు మొన్న రీసెంట్గా ఎవరైతే ఆరోపణలు బయటకు వచ్చి చేశారో, ఏ బ్యారక్లో అయితే మమ్మల్ని చెక్ చేశారు, బట్టలు తీసి చెక్ చేశారని చెప్పారు, ఆ బ్యారక్ను కూడా చూసి వచ్చాను. ఒకటి మాత్రం చెప్తున్నానండి, నేను డిపార్ట్మెంట్లో అందరికీ మేము హోమ్ మినిస్టర్ని, అందరికీ గౌరవ సీఎం గారు ముఖ్యమంత్రి. ఇందులో మాకు ఎటువంటి పక్షపాత వైఖరులు మా దగ్గర ఉండవు. అందరూ మా కుటుంబ సభ్యులే. కానీ తప్పు చేస్తే ఎవరినైనా పనిష్ చేస్తాం.